హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియోలో హారిజాంటల్ టైప్ మాస్క్, వర్టికల్ టైప్ మాస్క్, అసలు ఈ పర్టికులర్ టూల్స్ ఎందుకు యూజ్ చేయాలి, వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో హారిజాంటల్ టైప్, వర్టికల్ టైప్కి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాం కాబట్టి ప్రాబబ్లీ మీకు అది అంత టఫ్ టాపిక్ అయితే కాకపోవచ్చు. బట్ మాస్క్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సెగ్మెంట్. సో మాస్క్ అంటే జనరల్గా మనం వినే ఉంటాం, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ బాడీలో కానీ ఎక్కడైనా హైడ్ చేయాలి అన్నప్పుడు మనం మాస్క్ వేసుకుంటాం. లైక్ స్పైడర్ మ్యాన్ మాస్క్ ఉంటుంది కదా, మీకు తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ఫోటోషాప్లో మాస్క్ టైప్ ఏం చేస్తుంది బై డిఫాల్ట్ అంటే, మీకు మళ్ళీ ఒక్కసారి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ డిఫరెంట్ కేటగిరీస్. సో రాస్టర్ గ్రాఫిక్స్ అండ్ వెక్టర్ గ్రాఫిక్స్. సో రాస్టర్ గ్రాఫిక్స్ కంటైన్స్ పిక్సెల్స్, వెక్టర్ గ్రాఫిక్ కంటైన్స్ పాయింట్స్ అండ్ కర్వ్స్. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్లోనే తెలుసుకున్నాం కాబట్టి ఈ హారిజాంటల్ టైపు, వర్టికల్ టైప్ ఏం చేస్తాయంటే, ఫోటోషాప్లో బై డిఫాల్ట్ టెక్స్ట్ని క్రియేట్ చేస్తాయి. ఆ టెక్స్ట్ని యాజ్ ఏ వెక్టర్గా స్టోర్ చేసుకుంటుంది ఫోటోషాప్. కానీ హారిజాంటల్ టైప్ మాస్క్, వర్టికల్ టైప్ మాస్క్, ఈ రెండు టూల్స్ ఏం చేస్తాయంటే టైప్ని క్రియేట్ చేస్తాయి, కానీ అవి రాస్టర్లో స్టోర్ అవుతాయి, పైది వెక్టర్లో స్టోర్ అవుతాయి. ఐఎమ్ రియల్లీ సారీ, మిస్కమ్యూనికేషన్ అయింది. ఈ రెండు టూల్స్ వెక్టర్ బేసు, ఈ రెండు రాస్టర్ బేసు అని చెప్పొచ్చు. ఓకేనా? ఫైన్. ఈ స్క్రీన్ ఒకసారి క్లోజ్ చేసి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దామా? సో దట్ ఎంతసేపు మాట్లాడుకోవడం కంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫైల్లో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని, సో దీని యొక్క కేటగిరీ వచ్చి RASTER, రాస్టర్ వర్సెస్ VECTOR, వెక్టర్ టైప్స్ అనేది నా హెడ్డింగ్ అండి. రాస్టర్ వర్సెస్ వెక్టర్ టైప్స్. ఓకేనా? సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ టూల్తో, సో యూ టేక్ ఎనీ లెటర్. సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసి 2015 అనేది టైప్ చేశాను. ఓకేనా? మరి దీని యొక్క సైజ్ సెలెక్ట్ చేసి ఎంత ఇవ్వచ్చు? సే ఒక 100 ఇద్దామా? సో PT. ఫైన్. లేదంటే మీకు ఇంకా విజిబిలిటీ కావాలంటే 250 ఇద్దాం. ఫైన్. సో ఇది 2015. ఓకేనా? మరి ఒక్కసారి మనం లేయర్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఫోటోషాప్ ఆటోమేటిక్గా దీనికి లేయర్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ వెక్టర్ మాస్క్ యూజ్ చేసినప్పుడు మాత్రం లేయర్ క్రియేట్ కాదు. ఓకే, మనం క్రియేట్ చేయాలి. సో నేనే క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి కూడా 2015 అని ఒక పేరు పెట్టి, సో దీన్ని క్లోజ్ చేసి ఈసారి ఈ టూల్లో ఈ మాస్క్ టైప్తో క్లిక్ చేద్దాం. సేమ్ అదే 2015 టైప్ చేస్తే మీకు డాక్యుమెంట్ అంతా మీకు ఆటోమేటిక్గా ఈ పింక్ కలర్ వచ్చేసింది. ఎప్పుడైతే మీరు ఈ మూవ్ టూల్ మీద క్లిక్ చేస్తారో ఈ పర్టికులర్ టైపు సెలెక్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు సేమ్ అదే రెడ్ కలర్తో దీంట్లో కూడా ఫిల్ చేస్తున్నాను. ఫైన్. సో ఇక్కడ మనకు 2000 టైప్ ఉంది, ఇక్కడ 2015 ఉంది, రెండు టైప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 2015 ప్లేస్లో 2016 కావాలి. ఇక్కడ 2016 నేను ఇక్కడ ఎడిట్ చేయగలను, కానీ దీంట్లో నేను ఎడిట్ చేయలేను, ఎందుకంటే ఇది పిక్చర్గా కన్వర్ట్ అయిపోయింది. ఫస్ట్ డిఫరెన్స్. సో నార్మల్ టైప్ని మీరు ఎడిట్ చేయొచ్చు, మాస్క్ టైప్ని మీరు ఎడిట్ చేయలేరు. సెకండ్ డిఫరెన్స్. దీన్ని ఇప్పుడు నేను Ctrl+T ద్వారా సైజ్ తగ్గించాను. ఫైన్. దీన్ని కూడా Ctrl+T కమాండ్ యూజ్ చేసి ప్రీ ట్రాన్స్ఫార్మ్ కమాండ్ సైజ్ తగ్గించాను. ఫైన్. లేటర్ ఆన్ దీన్ని నేను సైజ్ పెంచుతున్నాను. సో Ctrl+T అనే కమాండ్ ద్వారా సైజ్ పెంచాను, ఆల్మోస్ట్ 4 టైమ్స్ పెరిగినట్టు ఇది. ఓకేనా? సో దీన్ని ఒకసారి సైడ్ పెడదాం ఇక్కడ. సో దట్ దీనికి కూడా రూమ్ కావాలి కదా ఇంక్రీజ్ అయినప్పుడు. సో Ctrl+T, దీని సైజ్ పెంచాను. చూడండి. సో సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ మాస్క్ టైప్ అనేది ఒక్కసారి మీరు సైజ్ పెంచారు అంటే దాని యొక్క క్లారిటీ పోతుంది, కానీ దీంట్లో పోదు. ఓకేనా? ఫైన్. ఇది సెకండ్ డిఫరెన్స్. సో బై డిఫాల్ట్ హారిజాంటల్ టైపు, వర్టికల్ టైపు లేయర్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాయి. సెకండ్, మీరు ఎంత సైజ్ ఇంక్రీజ్ చేసినా దాంట్లో క్లారిటీ అనేది పోదు. సెకండ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్, మీరు ఎనీ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైం దాన్ని మీరు మోడిఫై చేయొచ్చు. ఇట్ మే బి ఫాంట్ చేంజ్ చేయొచ్చు, దాని యొక్క స్టైల్ బోల్డ్ కానీ, గోతిక్ కానీ, ఇటాలిక్ కానీ, లైక్ ఇవన్నీ ప్రాపర్టీస్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ప్లస్ ఒక లెటర్కి ఇంకో లెటర్కి మధ్య ఉన్న గ్యాప్, లైక్ అది లెడ్డింగ్ అవ్వచ్చు, కెర్నింగ్ అవ్వచ్చు, ట్రాకింగ్ అవ్వచ్చు, బేస్ లైన్ షిఫ్టింగ్ అవ్వచ్చు. ఈ ఈ టైపోగ్రఫీ ప్రాపర్టీస్ అన్నీ మనకి ఈ టూల్ మీద మీరు అప్లై చేయొచ్చు, కానీ దీనిపైన మీరు అప్లై చేయలేరు. ఇట్స్ లైక్ ఏ పిక్చర్. ఓకేనా? ఫైన్. ఇది ఇది బేసిక్ డిఫరెన్స్ అండి.
అంటే యాజ్ ఏ మీకు చిన్న చిన్న ఫండమెంటల్ యాజ్ ఏ బిగినర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రాబుల్లీ ఈ పాయింట్ని మీరు రైట్ చేస్తారు. ఎందుకంటే కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ హారిజాంటల్ టైప్ అండ్ హారిజాంటల్ మాస్క్ టైప్ అన్నప్పుడు అట్లీస్ట్ నేను 4 డిఫరెన్స్ మీకు చెప్పినప్పుడు అట్లీస్ట్ మీరు ఒక 2 డిఫరెన్స్ అన్న మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగితే డెఫినెట్గా మీకు ఆ టూల్ పైన సరైన అవగాహన ఉంది ఈ పర్సన్కి అనేది ఒక అనలైజ్ అవుతుంది వాళ్ళకి. సో ఈ పర్టికులర్లో మరొకసారి రిపీట్ చేస్తున్నాను. హారిజాంటల్ టైప్ టూల్ యూజ్ చేసినప్పుడు ఫోటోషాప్ ఆటోమేటిక్గా లేయర్ క్రియేట్ చేస్తుంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎప్పుడైనా సరే ఆ ఫాంట్ మార్చాలి. ప్రాబబ్లీ టైమ్స్ నుండి ఏరియల్ అవ్వచ్చు, ఏరియల్ నుండి గోతిక్ అవ్వచ్చు, లేదంటే క్యాలిబ్రీ అవ్వచ్చు, లేదంటే హెల్వెటిక్ అవ్వచ్చు. ఫాంట్ ఫ్యామిలీని ఎనీ టైం మీరు మార్చవచ్చు. లేదంటే దాని యొక్క ఫిజికల్ టైపోగ్రఫీ ప్రాపర్టీస్ అంటే లెడ్డింగ్ అవ్వచ్చు, కెర్నింగ్ అవ్వచ్చు, ట్రాకింగ్ అవ్వచ్చు, బేస్ లైన్ షిఫ్టింగ్ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. కానీ వెక్టర్ మాస్క్లో మాత్రం ఒక్కసారి మీరు మాస్క్ యూజ్ చేసినప్పుడు ఒక్కసారి మీరు ఓకే క్లిక్ చేస్తే దాని లోపల కలర్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని మీరు మార్చలేరు. సో ఇంకొక డిఫరెన్స్ చెప్తాను. సో ఇక్కడ నేను 2015 మళ్ళీ టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కంట్రోల్ టీ రైట్ క్లిక్లో ఇక్కడ చూడండి ఈ డిస్టార్ట్, పర్స్పెక్టివ్, కంటెంట్ అవేర్, పప్పెట్ ట్రాప్ ఇవేమీ పనిచేయట్లేదు. నాకు డిస్టార్ట్ అనే ఆప్షన్ దీనిపైన అప్లై చేయాలి. నేనేం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసి ఈ టూల్ని యూజ్ చేస్తాను ఈసారి. బట్ లేయర్ మాత్రం దీనికి మర్చిపోకుండా తీసుకోవాలి మీరు. 2015 ఓకే. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు దీన్ని కంట్రోల్ టీ యూజ్ చేయండి. చూడండి డిస్టార్ట్ పనిచేస్తుంది, స్క్యూ పనిచేస్తుంది, రైట్. సో ఇప్పుడు నాకు డిస్టార్ట్ ఉంది. డిస్టార్ట్ని యూజ్ చేసి నేను ఇలా మార్చుకోవచ్చు కదా, అంటే 3 డైమెన్షనల్ పర్స్పెక్టివ్గా. కానీ మీకు నార్మల్ వెక్టర్ ఈ వెక్టర్ టైప్ అంటారు కదా దీన్ని, నార్మల్ టైప్, ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు అలా రాదు. సో దీన్ని పక్కనే టైప్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫామ్లో ఈ డిస్టార్ట్ అనే ఆప్షన్, పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ పనిచేయదు. కానీ దీంట్లో ఈ 2 ఆప్షన్లు పనిచేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ టూల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిల్టర్ అప్లై చేయాలి బ్లర్లో. సో సంథింగ్ లైక్ మోషన్ బ్లర్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇక్కడ మోషన్ బ్లర్ ఇచ్చాను. కానీ ఈ టూల్ మీద మీరు ఫిల్టర్ అప్లై చేయాలంటే ఫోటోషాప్ అది తీసుకోదు. ఎందుకంటే అది పిక్చర్ కాదు, వెక్టర్ షేప్కి నేను ఫిల్టర్స్ అప్లై చేయను అని చెప్తుంది. సో మీరు ఏం చేయాలి చూడండి. అది ఏం చెప్తుందంటే ఇది వెక్టర్ ఆబ్జెక్ట్, మీరు అప్లై చేయాలి అంటే దానికి ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ పోతాయి, మీకైనా పర్లేదా చేయమంటారని అడుగుతుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేశానంటే అయిపోయింది దానికి కూడా. బట్ ఇది చూడండి, ఇది ఇప్పుడు నేను 2015 ప్లేస్లో 2016 ఇవ్వలేను. సో దీన్ని నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్ అనే ఒక న్యూ కాన్సెప్ట్ వీళ్ళు రిలీజ్ చేశారు. దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ద్వారా ఇలా చేయొచ్చు. అది మనకి సపరేట్ వీడియో ఉంది కాబట్టి డోంట్ వర్రీ. సో నేను మళ్ళీ ఒక ఫోటో ఓపెన్ చేస్తున్నాను. ప్రాబబ్లీ ఈసారి ఈ మ్యాజిక్ దీంతో ఫ్లవర్స్ అనే ఉంది కదా. సో ఈ ఫ్లవర్స్లో యూ టేక్ ఎనీ ఫ్లవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ తీసుకుంటాను. ఓకేనా. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఈ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి, ఇది వర్టికల్ అండి. సో ఈ టూల్తో ఇక్కడ క్లిక్ చేసి 2015 అని టైప్ చేసి దీని యొక్క సైజుని ఒక 666గా టైప్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మీకు ఆ టెక్స్ట్లోంచి ఫ్లవర్ కనపడుతుందా చూడండి. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు ఈ టూల్ మీద క్లిక్ చేసినా లేదంటే ఓకే క్లిక్ చేసినా ఆ యొక్క టైప్ చేసిన టెక్స్ట్ ఈ సెలెక్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేసుకున్నాను. ఈ లేయర్లో ఉన్నది కాపీ, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఎడిట్లో పేస్ట్, మీకు అది యాజ్ ఇట్ ఈస్గా ఆ టెక్స్ట్లో ఆ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఫైన్. ఇదొక సింపుల్ మెథడ్. సో అలాగే ఇంకొక పిక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేమ్ 2015లోనే ఈసారి ఇంపాక్ట్ అనే ఫాంట్ వాడదాం మీకు, ఎందుకంటే స్క్రీన్ మీద ఇది బాగా కనపడుతుంది. సో దీన్ని 666. ఫైన్. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తాను. ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫ్ ఇది తీసుకున్నాను. దీంట్లో నేను ఈ క్లోన్ స్టాంప్ అనే దాని ద్వారా యూజ్ చేసి సైజ్ ఎంత ఉందండి ఒక 180 ఇస్తాను. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇలా డ్రాగ్ చేశారనుకోండి, దీని యొక్క సైజు పెంచుకొని ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి అండి. డోంట్ ఫర్గెట్ క్లోన్ స్టాంప్లో ఆల్ట్ క్లిక్. ఇక్కడికి వచ్చి ఇలా డ్రాగ్ చేశారనుకోండి, దాంట్లో పిక్చర్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా. ఫైన్. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదే సెలెక్షన్ని నేను ఈ న్యూ కమాండ్ అంటే న్యూ ద్వారా ఈ ప్లేస్ నుండి
ఈ ప్లేస్కి మూవ్ చేశాను. ఓకేనా, ఫైన్. ఇలా ఎందుకు మూవ్ చేశానంటే ఈ మూవ్ టూల్తో ఈ పర్టికులర్ సెలెక్టెడ్ పోర్షన్ని ఈ డాక్యుమెంట్ నుండి నేను ఈ డాక్యుమెంట్కి తీసుకెళ్ళొచ్చు. ఓకేనా, ఫైన్. ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక సింపుల్ డార్క్ బ్లూ కలర్ యాడ్ చేస్తాను. ఫైన్, ఇలా వస్తుంది. ఓకేనా, ఫైన్. సో దీనికి నేను కంట్రోల్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. కొత్త లేయర్లో దీనికి కావాలంటే మనం స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైట్ కావాలి, ఇన్సైడ్ ఒక 2 ఇద్దాం. మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతుంది. ఓకేనా, ఫైన్. కనబడట్లేదు, సారీ, సంథింగ్ రాంగ్. సో కంట్రోల్ క్లిక్, ఎడిట్లో స్ట్రోక్. ఎందుకు మీకు ఇంతకుముందు లెసన్లో చెప్పాను, ఈ ప్రిజర్వ్ ట్రాన్స్పరెన్సీ అనే దాన్ని ఆఫ్ చేయలేదు, మర్చిపోయాను. ఓకేనా, ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఫైన్. ఇక్కడ చూడండి, దీనికి స్ట్రోక్ కూడా వచ్చింది. ఓకేనా, సో ఇదండి బేసిక్గా మీకు మాస్క్ టైప్లో. ఇదే మీకు హారిజంటల్ కాకుండా ఇన్ కేస్ మీకు వర్టికల్గా కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ టూల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని నేను సైజ్ వచ్చి ఒక 72 ఇచ్చాను. ఏ టూల్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్టికల్ టూల్ని యూజ్ చేయండి. వర్టికల్ ఇలా క్లిక్ చేసి 2015. ఓకేనా, అంటే ఇది ఏం చేస్తుంది? సో అంటే డాక్యుమెంట్కి అవుట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఫాంట్ సైజ్ని 60 ఇస్తాను. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు నేను ఇదే డాక్యుమెంట్లో కూడా మీరు Ctrl+C Ctrl+V ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే అదే డాక్యుమెంట్లో మీకు అది లేయర్ని డూప్లికేట్ తీసుకుంటే, దీన్ని ఇప్పుడు మీరు లైట్ చేయండి, కనబడుతుందా? ఈ ఏరియాలో నేను ప్రాబబ్లీ నేను ఇలా బ్యాక్ స్పేస్ ఇచ్చినా లేదంటే మీకు డార్క్ ఇచ్చినా మీకు అది హైలైట్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇదేమో ఆ టెక్స్ట్ వర్టికల్ టైపు, ఇదేమో నార్మల్ పిక్చర్ విత్ ఒపాసిటీ 50, ఇదేమో బ్యాక్గ్రౌండ్ బ్లాక్. ఈ మూడింటిని కంపోజ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఇలా ఉంటుంది మనకి. ఓకేనా, ఫైన్. ఇదే మీకు ఇంకా వెరైటీ కావాలంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఇంకొక కొత్త లేయర్లో ఎడిట్లో మళ్ళీ స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నాకు 2 కావాలి, బట్ వైట్ ఇద్దాం. ఓకేనా, ఫైన్. ఈసారి ఈ పర్టికులర్ దాన్ని నేను ఇలా మూవ్ చేస్తున్నాను పక్కకి యారోస్ ద్వారా. ఓకేనా, దీనికి మళ్ళీ మీరు ఒపాసిటీ దానిలాగా 15 ఇస్తే మీకు గ్రీటింగ్ కార్డ్స్ లాగా ఇలా వస్తుంది. సో ఇదండి వర్టికల్ టైపు. సో మీకు ఓవరాల్గా ఫోటోషాప్లో హారిజాంటల్ మాస్క్, వర్టికల్ మాస్క్, హారిజాంటల్ టైప్, వర్టికల్ టైప్, ఈ ఫస్ట్ 2 టూల్స్ అంటే ఈ 2 టూల్స్ మీకు వెక్టర్ బేస్. ఓకేనా, ఈ 2 మాత్రం మీకు రాస్టర్ బేస్గా కన్వర్ట్ అవుతాయి. ఈజ్ నథింగ్ బట్ ఈ టెక్స్ట్ని సెలెక్షన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది కానీ టెక్స్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్గానే ఉంచుతాయి ఈ 2 టూల్స్. ఈ రెండిట్లో మీరు ఎనీ టైం మీరు ఎడిట్ చేయొచ్చు. వీటిలో మీరు ఒక్కసారి ఓకే క్లిక్ చేస్తే వాటిని మీరు ఇంకా ఆ యొక్క ఫాంట్ ఫ్యామిలీ మార్చడం కానీ ఏం చేయలేరు. ఓకేనా, బట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. ఓకేనా, ఇది చాలా బేసిక్ ఇంట్రడక్షన్. బట్ నెక్స్ట్ వీడియోలో వీటిపైనే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అసైన్మెంట్స్ ఒకసారి నేను ప్లాన్ చేశాను. ఓకేనా, సో తప్పకుండా ఆ వీడియో మీరు చూడండి, సో దట్ మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.